నిష్పక్షపాతంగా రాస్తే అభ్యంతరం పెట్టక్కర్లా. ఒకవేళ ఇద్దరి మీద రాస్తే పోన్లే సరే ఇద్దరి మీద రాశారులే అనుకోవచ్చు. పనిగట్టుకుని మంచి చేస్తున్నా కూడా ఏం జరిగినా కూడా జగన్ ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నందునే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది తప్ప నాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా కానీ ఏమి కక్ష లేదు, నాకు వాళ్ళకి ఏం తగాదాలు కూడా లేవు. రైట్, తిరుపతిరావు గారు చెప్పండి, ఇది వార్త అవుతుందా అవదా? 2 పత్రికలు కావాలని విస్మరించడం సమర్థనీయమేనా? ముందుగా అందరికీ నమస్కారం. కొమరేణి గారు వినిపిస్తుందా? కొమరేణి గారు వినపడుతుంది, మాట్లాడండి. ఇది అయిన తర్వాత అబద్ధాలు నిజాలకి వెళ్దాం, ఎవరు అబద్ధం ఆడేవాళ్ళు అనే దానికి వెళ్దాం. ఇప్పుడు ఒక విషయం ఒకరికి కరెక్ట్ అనే అనిపించేది ఇంకొకరికి రాంగు అని చెప్పి అనిపించడంలో సహజంగానే ఉంటుంది. ఇప్పుడు నాకు కనిపించే నిజాలు అనేవి మీకైతేనేమి లేకపోతే తిరుపతిరావు గారు, నేను నిజాలు అబద్ధాలు జోలికి మిమ్మల్ని వెళ్ళమంటలా. ఒక భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నాడు ఆయన, తెలుగుదేశం కింద లెక్క, మీరు పాపం మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. కానీ ఆయనపై 450 కోట్ల ఆరోపణ వచ్చింది, కేసు నమోదైంది. అది వార్త కాదా? మరి అది తప్ప రైట్ అనేది తర్వాత రుజువు అవుతుంది. అటువంటి వార్తలే వైసీపీకి సంబంధించి కానీ తమకు నచ్చని వాళ్ళ మీద కానీ వస్తే బ్యానర్లు పరుస్తున్న వాళ్ళు ఇట్లా చేయటం కరెక్టా కాదా? చిన్న ముక్కనివ్వచ్చు కదా అనేది నా ప్రశ్న, అంతే. డెఫినెట్ గా వార్తగా రావాలి. అయితే ఏంటంటే వచ్చినటువంటి వార్తలు నిజ నిర్ధారణ చేసుకునేసుకోవాలి. బహుశా వాళ్ళు ఇంకా నిజ నిర్ధారణకు రాలేదేమని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు నేను కొమరేణి గారు, మేమైతే అన్ని మీడియాలని ఒకే విధంగా చూస్తాం, అది మీకు అందరికీ తెలిసినటువంటి. మాకంటూ వేరే మీడియా ఏది లేదు, మేము వెళ్ళని మీడియా కూడా ఏది లేదు. అన్ని మీడియాలకు మేము వెళ్తాం, అందరూ మాకు సమానమే. అన్ని దగ్గరలు కూడా మా వాయిస్ వినిపించుకోవడానికి అవకాశం ఉంది. మేము చాలా కాలంగా అదే చేస్తాం. ఇవాళ కూడా అంటే చిన్న మిస్టేక్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాక్షిలో యాక్చువల్గా అది నిన్న రావాల్సినటువంటి ఒక న్యూస్, అది ఇవాళ సాక్షిలో శ్రీకాకుళంలో వచ్చింది. ఎందుకు నేను నిన్న రావాల్సిందంటే మేము మొన్న కూర్చున్నామండి కొమరేణి గారు, మొన్న మేము కూర్చొని ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో ఉన్నటువంటి 7 సీట్లు తెలుగుదేశం వాళ్ళకే అనౌన్స్ చేసిన తర్వాత మేము ఒక సీటు మాకు వస్తుంది అని చెప్పి ఆశతో ఉన్నటువంటి నేపథ్యంలో మా శ్రేణుల తాలూకా ఒత్తిడి మేరకు మేము మా ఆఫీస్లో కూర్చొని మేము ఒక తీర్మానాన్ని చేసి మేము రాష్ట్ర కేంద్ర పార్టీలకు పంపించడం జరిగింది. ఇట్ ఈస్ ట్రూ, దీంట్లో ఏం అబద్ధం లేదు. మేము పబ్లిక్ కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేసాం, సాక్షి కూడా వెళ్ళింది. ఏమని పెట్టాము అనేసి అంటే ఈ జిల్లాలో కనీసం ఒక అసెంబ్లీ సీట్ అయినా ముందుగా అనుకున్నటువంటి ప్రకారం మాకు ఇవ్వాలనేది ఆ తీర్మాన సారాంశం. కానీ సాక్షిలో నిన్న రాలేదు ఆ వార్త, మరి ఎందుకు వేయలేదో తెలియదు నాకు. ఇవాళ వచ్చింది, చాలా ప్రైమ్ న్యూస్ వచ్చింది, ఫోటో వచ్చింది, మేము సంతోషించాం. కానీ దాంట్లో ఈ చిన్న మిస్టేక్ ఏంటంటే మేము అలయన్స్ వద్దన్నామని కూడా రాసేసారు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అని నేను అనుకుంటా. ఎందుకంటే కొన్ని సందర్భాలు అది తీసుకెళ్లి సాక్షి వాళ్ళు కావాలని చెప్పేసి ఇటువంటి వాటిలో పెద్ద అవసరం ఉండదు, పొరపాటు జరిగి ఉండొచ్చు. మీరు అన్నట్టు అలయన్స్ గురించి మీరు మాట్లాడి ఉండకపోవచ్చు, ఐ విల్ యాక్సెప్ట్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కనీసం మరుసటి రోజున రాశారు. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఇచ్చారా లేకపోతే ఎక్కడైనా కనపడకుండా ఇచ్చారా? అదే నేను అంటున్నాను, రేపు వాళ్ళు రాయొచ్చేమో. రేపు ఈ సాక్షి వాళ్ళే ఒక రోజు లేట్ చేశారని చెప్పారు మీరు. సాక్షి వాళ్ళకి ఒక రోజు లేట్ అయితే వాళ్ళు అసలు ఏ క్షణానికి ఆ క్షణం వార్తలు ఇస్తామని చెప్తారు కదా. అదే కొన్నిసార్లు జరగచ్చు. ఇప్పుడు సాక్షి కూడా హాట్ న్యూస్ వస్తుంది కదా, రేపు వాళ్ళు రాయొచ్చు. అంటారా మిస్టేక్స్ అనే దాని మీద ఇప్పుడు అది ఎంత మిస్టేక్ కొమరేణి గారు, అది మా జిల్లా స్థాయిలో మీరు చూడొచ్చు. మా వరకు నేను రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా ఉండి నా సమక్షంలోనే అది మేము పొత్తే వద్దన్నామని వచ్చిందని అంటే పెద్ద న్యూస్. అది నేను కాదని అంటలేదు కదా. కాదు తిరుపతిరావు గారు, నేను కాదని మీతోటి వాదిస్తే మీరు నన్ను అనొచ్చు, నేనేం కాదంటలేదు. పొరపాటు జరిగితే పొరపాటే, దాంట్లో అనుమానం ఉంది. అయితే అసలు వార్త వేశారు కదా, మీ తీర్మానం వార్త వేసినందుకు సంతోషం. ఈ పొరపాటు జరగకుండా ఉంటే ఇంకా మంచిది, అంతే తప్పితే నేనేం వ్యతిరేకించట్లా. మీరు వ్యతిరేకిస్తున్నారని అనట్లేదు. లేకపోతే ఇక్కడ మా స్థానిక సాక్షి స్టాఫ్ అందరూ కూడా వాళ్ళేం తప్పు జరిగింది, వాళ్ళు తప్పు చేశారని కూడా నేను అనట్లా. బై మిస్టేక్ ఏదో కొన్ని జరుగుతుంటాయి. అట్లా పర్టికులర్ గా ఈ రాకపోవడం అనేది రేపు వస్తుందేమో. ఇంకోటి ఏంటనేసి అంటే ఒకవేళ నిజంగానే ఇవి రాకుండా ఉండాలనేసి అంటే ఆయన మా దగ్గరే ఉన్నాడు కాబట్టి అసలు ఆ స్కామే బయటికి రాకుండా ఉండిపోద్దేమో. ఉంచాలంటే ఉండిపోవచ్చు. ఆ నింద లేదు కదా, రావడం అయితే వచ్చింది కదా, నిజం జరుగుతుంది రేపు.
జరిగిన తర్వాత అది సీఎం రమేష్ గారైనా ఆ వివరాల్లోకి వెళ్ళట్లేదు పోనీ ఇప్పుడు చెప్పండి ఫైనల్గా మీ పార్టీలోకి వచ్చిన టీడీపీ ఎంపీ ఈ రకమైన కేసులు ఇరుక్కుంటే మీరు సమర్థిస్తారా? ఎట్లా ఇటువంటి వాటిని మీరు ఎట్లా చూస్తారు? అదే వేరే వాళ్ళ మీద అయితే ముఖ్యమంత్రులైనా తీసుకెళ్లి జైల్లో పెడతారు కదా. ముఖ్యమంత్రులు అయినా సరే జైల్లో పెడతారనేసి అంటే అది భారతీయ జనతా పార్టీ చేయట్లేదు కొమ్మరేని గారు. సో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇప్పుడు నేను ఒకటే చెప్తా, వాళ్ళు ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారని చాలా మంది మాట్లాడేవారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు అది 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 ఏం జరిగింది అనేది మేము కూడా వత్తాసుపల్లికి మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలను కూడా నేను కోట్ చేస్తాను. ఎందుకనేసి అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ గారితో తీసుకుందాం సార్, అసలు నోటీసులు తీసుకుంటే ఈడీ నోటీసులు ఇస్తే 8 సార్లు రిటర్న్ చేయడం అనేది ఎక్కడైనా ఉందండి? అది దాన్ని సమర్థించను కానీ ఇప్పుడు ఆ ఇష్యూలోకి వెళ్తే ఇంకా చాలా టైం పడుతుంది. అటువంటి వారిని అంతకుముందు 2-3 సార్లు వెళ్ళాడు ఆయన, అంతకుముందు 2-3 సార్లు వెళ్ళాడు. వీళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి వెళ్ళి ఉండకపోవచ్చు, బట్ అయినా కూడా వెళ్ళాలి అనేది జనరల్ రూల్, దాన్ని ఎవడు కాదండు. బట్ ఒకటి ఎందులేండి, దాని జోలికి వెళ్తే మళ్ళీ చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికే చాలాసార్లు చర్చించాము ఆ కథ. మరి చంద్రబాబు గారు మీద ఇందాక తిలక్ గారు గుర్తు చేశారు, 2000 కోట్ల ఆరోపణ వస్తే ఇంతవరకు అసలు అడుగు కూడా ముందుకు పడలేదు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి చంద్రబాబు గారు మోడీ గారు వాటేసుకున్నారు కదా. ఇందాకే చూపించాను కదా చంద్రబాబు గారు జిఎస్టీ మీద నోట్ల రద్దు మీద ఎట్లా మాట్లాడింది. ఇప్పుడేమంటున్నాడు, 200 నోట్లను 500 నోట్లు రద్దు చేసేయాలంటే అర్జెంటుగా, అప్పుడు జగన్కి డబ్బులు దొరకకుండా పోతాయని మరి అంటున్నాడు. ఆయన అబద్ధం చెబుతాడా నిజం చెబుతున్నాడా? ఇలాంటి వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తారని లేవు, విలువలు పద్ధతులు ప్రాధాన్యత లేవంట. చంద్రబాబు గారికి విలువలు ఉన్నాయంట, నోరు విప్పితే అబద్ధాలంట. అబద్ధాలు ఆడేది ఎవరండి చెప్పండి. ఇప్పుడు మీకు మళ్ళీసారి ఏది చూపించమంటారా తిరుపతిరావు గారు? దీని మీద కూడా మీరు మాట్లాడేస్తే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఉమనేని గారు, మీ సమక్షంలో ఒకప్పుడు మేమే వేసి చూపించే వాళ్ళం మా సెల్లో నుండే. ఇప్పుడు మీరు వేరేగా మాకు వేసి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఏంటంటే ఒకటి, నిన్న మాకు సమన్వయ సమావేశం ఒకటి జరిగితే మా వైపు నుండి వెళ్ళినటువంటి పాక సత్యనారాయణ గారు, మా సీనియర్ నాయకులు, మా సోదరుడు, వారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించింది అనేసి అంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి మా సీనియర్ నాయకులు, మాకు ఒక రకంగా చెప్పుకోవాలనేసి అంటే ఆయన ఒక మేధావి, చక్కగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చేయగల పాక సత్యనారాయణ గారు చెప్పారు. పరిమితం మేము అట్లా కాదు కదా, ఆయన చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాలు అంటారు, మీరు జాతీయ ప్రయోజనాలు అనండి. ఇద్దరు కలిసి జనాన్ని మోసం చేయండి. మోసం చేయడం ఏమి లేదండి, మోసపోరా. మళ్ళీ ఒకసారి వీడియో అయినా మళ్ళీ ఒకసారి ఆ చంద్రబాబు గారు నోట్ల రద్దు మీద ఏమన్నారు ఒకసారి, ఇప్పుడు ఎట్లా పొగుడుతున్నారో అంతకుముందు ఎట్లా తిట్టారో దయచేసి వీడియో వేయండి. అదే నేను ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు, నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా ₹1 లాభం వచ్చిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా? పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జీఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు చెప్పండి తిరుపతిరావు గారు, ఎవరు అబద్ధాలాడే వ్యక్తి? జగన్ గారు ఎప్పుడైనా ఇట్లా 2 రకాలుగా మాట్లాడా? చంద్రబాబు గారు సరే ప్రైమ్ మినిస్టర్ టెర్రరిస్ట్ అంటాం, అవన్నీ మేమైతే బాధపడ్డాం, మీరు బాధపడకపోతే మేమేం చేస్తాం. కానీ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు అబద్ధాలు ఆడతారు, చంద్రబాబు గారా జగన్ గారా? కొమ్మనేని గారు, నిన్న మీరు నాకు తిట్టారు, ఇవాళ పొగిడారు. నేను ఎప్పుడు తిట్టలేదు, నేను ఎప్పుడు పొగడలేదు. గారు కొమ్మనేని గారు నాకు పొగిడారని చెప్పేసి అనుకోవడం ఇది మానవ సహజం. ఆ విధంగానే ఇవాళ కలిసామని అంటే ఇవాళ ఉన్నటువంటిదే తీసుకోవాలి రాజకీయాల్లో. పాతవి మర్చిపోతారా? ఓకే. ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ అప్పుడెప్పుడో స్వతంత్రం తెచ్చానని చెప్పేసి ఈవేళ ఎలక్షన్కి వెళ్ళి ఓట్లు అడిగితే ప్రజలు వేస్తున్నారా? వేయట్లేదు కదా. ఓకే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు కదా అధికారాన్ని, అదే కాంగ్రెస్ పార్టీని చేసుకున్నప్పుడు. కాబట్టి రాజకీయాల్లో అప్గ్రేడేషన్ అనేది సహజం. అప్గ్రేడేషన్ పైగా మీరు రెండు రైట్. చూపించారు. మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదురు కానీ రెండోది కూడా చూపించి నాకు సమాధానం చెప్పండి, నేనేం చెప్తాను చెప్పండి. ఇదే తీసుకున్నాం. ఇప్పుడు వర్తమానంలో మేమేమి ఆయన 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 మాట్లాడేటప్పుడు ఆ రోజు మేమేమి కలిసి వెళ్తామని మేము బ్రతిమలాడలేదు. ఇవాళ మాతో కలిసి వచ్చారు, మా తాలూ మోడీ గారిని ఆమోదించారు. మీరెళ్ళి బతిమిలాడారంటే ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసుకోవాలా? ఈ మీరెళ్ళి బతిమిలాడారు, పోన్లేని కర్మ ఏం చేస్తాం, తప్పక ఎన్డీఏలో చేరుతున్నామని అని అన్నాడని చెప్పి రాశారు కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు, వాళ్ళ పేపరే కదా. సరే అదే నేనేం చెప్తున్నా అంటే ఎన్డీఏలో వాళ్ళు కలిశారు కాబట్టి మేము ఆహ్వానించాం. వన్ సెంటెన్స్ ఆన్సర్ అది.